గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక డిబేట్ చూద్దాం. ఇప్పుడు జిల్లాలపై తెలంగాణలో సాగుతున్న జగడం ఏపీని తాకింది. అసెంబ్లీలో రేవంత్ చేసిన ఆరోపణలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అటు రాయలసీమ ప్రాజెక్టును తన రిక్వెస్ట్ మీద చంద్రబాబు ఆపారన్న రేవంత్ కామెంట్స్ పై దుమారం చెలరేగుతుంది. రాయలసీమ ప్రాజెక్టుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సర్కార్ ఖండించింది. రాయలసీమను రేవంత్ రెడ్డికి చంద్రబాబు తాకట్టు పెట్టారని వైసీపీ అటాక్ చేస్తోంది. తెలంగాణ రాజకీయాలు తమపై రుద్దవద్దని టీడీపీ అంటుంది. ఇక జల వివాదాలు, పార్టీల వార్పై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, అనలిస్టు, అదేవిధంగా తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డాక్టర్ ఎల్చాన దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా రామరెడ్డి గారు బీజేపీ నుంచి. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. యా, ఆంజనేయులు గారు కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు. రైట్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రైట్, శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి సార్. మొత్తం మీద మీకు తెలుసు అంటే మొన్నటి నుంచి కూడా తెలంగాణలో జల వివాదం రచ్చకెక్కింది. మొత్తం మీద ప్రతి సమస్య మీద మాట్లాడాల్సినటువంటి అధికార పక్షం కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, జల వివాదం పైన ఫోకస్ పెట్టే పరిస్థితి. అంటే ఏ పార్టీ నష్టం చేసింది అని పక్కన పెడితే, అంటే ఇది నిజమైన జల వివాదమా లేకపోతే రాజకీయ డ్రామా అనుకోవాలా? కేసీఆర్ గారు ఆ మధ్యన ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి రాజకీయంగా చర్చ జరుగుతుంది. మీడియా కూడా బాగా కవరేజ్ ఇస్తున్నది. ప్రతిపక్షం అధికార పక్షం రెండు ఆరోపణలు ప్రత్యారోపణలతోటి 10 రోజుల కాలం గడిచిపోయింది. సరే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చింది. ప్రతిపక్షం వాకౌట్ చేసిపోయింది. ప్రతిపక్షం నిన్న తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. అవును, అంటే ఇది ఒకరికొకరు బ్లేమ్ గేమ్ గానే కనపడుతుంది, కానీ ఫ్యాక్ట్ ఏందనేది రెండు పార్టీల నుంచి కూడా రావడం లేదనేది నాకు అర్థమైంది. అయితే ఇంకొకటి ఏంటంటే తీవ్ర విమర్శలు, అశ్లీల పదాలు కేసీఆర్ తోలుస్తారడం, దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఇంకో రకమైన ప్రచారం వాడడం, ఇవన్నీ జరుగుతూ పోతున్నాయి. జస్ట్ పొలిటికల్ గా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కనపడుతుంది, కానీ సొల్యూషన్స్ వాట్ ఈస్ వాట్ అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ బయట ప్రజలకు కూడా ఏమో అర్థం కావడం లేదండి ఏం జరుగుతుంది. అది అవును, పాలమూరు ప్రాజెక్ట్ నిజంగా 2015లో స్టార్ట్ చేసింది. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో కంప్లీట్ చేయని మాట వాస్తవం. అది కొంతవరకు జరిగిందని చెప్తున్నారు. 27,000 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. అవును, రిజల్ట్ మాత్రం లేదండి. పెట్టొచ్చు, ప్రాజెక్ట్ కట్టాల్సిందే, కానీ పెట్టవచ్చు, కానీ ఫలితం అనేది కనపడతలేదు కదా. ఇక్కడ అదొక సమస్య. అంటే 90% పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు కదా. వాటర్ మరి యూటిలిటీ అవుతుందా, అది ముఖ్యం కదా. అవును, ఇప్పుడు నీళ్లు వాడకం అయితే సంతోషం, ఎంత సక్సెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. దాని విషయం మనకి ఇంకా అవగాహన లేదు, తెలియదు కూడా ఎంత జరుగుతుందని. అది బీఆర్ఎస్ కూడా చెప్పడం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. ఏమైనా యూటిలిటీకి వచ్చిందా రాలేదా ఏంది అనేది వాళ్ళు చెప్పడం లేదు, వీళ్ళు చెప్పడం లేదు. అది మనకు కనపడుతున్న విషయం. ఈ రెండో విషయం ఏంటంటే, వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఎక్కడి నుంచి టేకప్ చేయాలి, శ్రీశైలం నుంచా లేకపోతే జూరాల నుంచా అనేది ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు. పాలమూరు నుంచి మన శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకున్నామనే కారణాలు వాళ్ళు కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు జూరాల నుంచి తీసుకుంటే ఇంకా బాగుండేది, తక్కువ ఖర్చు అయ్యేదని వాళ్ళు చెప్తున్నారు. వీరు చెప్పేది ఎక్కువ ఖర్చు అవుతుందని. ఇప్పుడు నిన్న ఒకటి ఆశ్చర్యకరంగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబుకు చెప్పి కన్విన్స్ చేసి నేనే ఆపిప్పించిన అనేది ఏదైతే ఉందో, అక్కడి ప్రభుత్వం ఖండించడం కాకుండా అక్కడ రాజకీయాల్లో కూడా తీవ్ర సంక్షోభం స్టార్ట్ అయిపోయింది కదా. ప్రతిపక్షం అందుకున్న దాన్ని తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు చాలా బాగా మాట్లాడారు మన అసెంబ్లీలో, నో డౌట్. ఏది పాలమూరు ఎత్తిపోతల మీద మంచి ప్రతి విషయాన్ని వివరంగా చెప్పగలిగాడు. కానీ ఒక్క అబద్ధం ఏదైతే ఉందో అన్నింటినీ అబద్ధాలు చేసే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది అది కాదు అని అక్కడి నుంచి మనకు జవాబు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఎన్ని నిజాలున్నాయి, ఎన్ని అబద్ధాలున్నాయి అనే అనుమానం కూడా వస్తుంది. అవునవును. కాబట్టి అది ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో అటు అధికార పక్షం, ప్రతిపక్షం తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పాలి. అది మంచి పరిణామం కాదు. తెలంగాణ క్లారిటీ ఉండాలి. ఎవరైనా కానీ, ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఎవరైనా కానీ దాని క్లారిటీగా చెప్తే బాగుండే. కానీ
నమ్మకాలు వస్తలేవండి. మనం ఏమని చెప్పుకున్నా కానీ ఇప్పుడు ఎంతసేపు పొలిటికల్ క్రిటిసిజం, బ్లేమ్ గేమ్ తప్ప ఇలా వాస్తవం ఏందనేది తెలంగాణ ప్రజలకు ఎక్కడి నుంచి కూడా అర్థం కావడం లేదు. యా ఇప్పుడు జూరాల నుంచే తీసుకోవాలనేది, తీసుకుంటే బాగుండేది అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మంచిదే కావచ్చు, నిజమే. యా నిజంగా శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకున్నట్టే వాళ్ళు కూడా 1.25 లక్ష కారణం చెప్తున్నారు, మనకు తెలుసు. యా ఓకే ఇప్పుడు జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకున్నామంటే శ్రీశైలంలకు తుంగభద్ర నీళ్లు కూడా వస్తాయి కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నామని బీఆర్ఎస్ చెప్తుంది. అది కూడా వాస్తవమే. కానీ జూరాల నుంచి తెచ్చుకుంటే ఎక్స్పెన్స్ తక్కువ అయ్యేది, తొందరగా కంప్లీట్ అయ్యేది, వాటర్ యూటిలిటీలోకి వచ్చేది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అందులో కూడా నిజమే ఉంది. వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, జూరాల మీద ఇంజనీర్లు ఒక ప్లాన్ డిపిఆర్ తయారు చేసి ఇచ్చిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేసి తను ఓన్ గా ఇచ్చిండు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి అందులో కూడా నిజం ఉందో లేదో మరి ఉంటే ఉండొచ్చు కూడా. అంటే ఫ్యాక్ట్స్ మాత్రం ప్రజలకు తెలవడం లేదండి. ఎందుకు తెలుస్తలేవంటే ఇది బ్లేమ్ గేమ్ గా మారిపోయి మూడో పార్టీ ఉంది బీజేపీ, అదైనా ఒక సరైన పద్ధతిలో ఇద్దరిది ఏంది వాట్ ఈజ్ వాట్ అనేది అదొక ఇంటర్ఫిరెన్స్ అనేది బీజేపీ కూడా ఎక్కడ కనపడతలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కేంద్రం ఈ మధ్యన జలశక్తి శాఖ ఏదైతే చేసిందో 12 మందితో ఒక కమిటీ చేసింది. తెలంగాణలో నీటి వాటాలు ఎలా ఉన్నాయి, ఏంది, ఏ ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది వాళ్ళు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడానికి 12 మందితో ఒక కమిటీ చేసింది. అది మంచిది, కేంద్రం వేసింది. ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం కూడా మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ ను ఎక్స్టెండ్ చేసింది. వాళ్ళు నీళ్ల పంపకాలు చేస్తుండొచ్చు, అది ఎప్పుడు వస్తుంది అవార్డు అనేది మనకు తెలియదు. కానీ అది వస్తే మంచిది. ఈ రాజకీయంగా ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్లను తగ్గిపోతాయి. కేంద్రం కూడా దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు కూడా ఎంత తొందరగా వస్తే ఇటు తెలంగాణకైనా అటు ఆంధ్రప్రదేశ్కైనా మంచి జరుగుతుందని, నేను రాజకీయంగా మంచి జరుగుతుందని అనుకుంటున్నా. ఆ పరిస్థితి రావాలని మనం కోరుకోవాలి. కేంద్రం చేయడం లేదని కాదు, కొన్ని విషయాలు చేస్తున్నది, కానీ చెప్పుకునే పరిస్థితిలో తెలంగాణలో బీజేపీ లేదు. ఎందుకంటే స్టేట్ ఫైట్ మూడో పార్టీ ఉండాలండి. 2 పార్టీలు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి అక్కడ, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. వై నాట్? బీజేపీ ఏం చేస్తుందంటే వాళ్ళు ఇండియన్ చెప్పాలి కదా ఏంది వాట్ ఈజ్ వాట్ అనేది. మొన్న అసెంబ్లీలో ప్రజెంటేషన్ బీఆర్ఎస్ వాకౌట్ చేసిపోయిన తర్వాత ఉన్న పార్టీ ఒకటే బీజేపీ. వాళ్ళు కాస్త సీరియస్ గా మాట్లాడితే ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది కొద్దిగా ప్రజలకు ఎక్కువ తెలిసే అవకాశం ఉండేది అనేది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. వెంకటస్వామి గారు మీ దగ్గరికి వస్తారు, ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాను. మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు మీరు చూస్తున్నారు అంటే ఇది పార్టీల వారు మొత్తం మీద వాటర్ వారుగా తయారైన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి రాయలసీమ ప్రాజెక్టు సంబంధించి మీ పార్టీ అధికారిక స్టాండ్ ఏంటంటారు? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో రాయలసీమ ప్రయోజనాలు ఉండవు, పాలమూరు రంగారెడ్డిలో పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలు లేవు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఇది మెగా కృష్ణారెడ్డి కోసము జగన్మోహన్ రెడ్డి కోసము పెట్టిన ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి మెగా కృష్ణారెడ్డి కోసము కేసీఆర్ కు పెట్టిన ప్రాజెక్టు, వాళ్ళ కమిషన్ల కోసం. అంతే తప్ప ఇది పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు కాదు, రాయలసీమ కోసం ఉద్దేశించింది కాదు. ఎందుకంటే ఈ 2 కూడా అక్రమ ప్రాజెక్టులే. ఈ రెండింటికి కూడా ఒకటి సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, 2 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు క్లియరెన్స్ లేదు, అప్రైజల్ గానీ రికమెండేషన్ గానీ, 3వది అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, 4వది విభజన చట్టంలో 11th షెడ్యూల్లో ఈ ప్రాజెక్టు 2 లేవు. కాబట్టి ఇది ఏ కోణంలో చూసినా ఈ 2 ఇది 2 అక్రమ ప్రాజెక్టు. విభజన చట్టము 2014 వచ్చిన తర్వాత యాక్చువల్ గా కృష్ణా గోదావరి నదులు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేవు, అటు తెలంగాణ చేతిలో లేవు, ఆంధ్ర చేతిలో లేదు. ఇది కేంద్రం చేతిలోకి బోర్డు చేతిలోకి పోయినాయి. కాబట్టి అప్రూవల్ కావాలన్నా కేంద్రమే ఇవ్వాలి, అపెక్స్ కౌన్సిల్. మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్, ఆపరేషన్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా బోర్డు చేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమీ లేని దానికి ఇద్దరు కమిషన్ల కోసం ఇద్దరు చేసిన కార్యక్రమం ఇది. 2 అక్రమ ప్రాజెక్టులు. ఎంత స్పష్టంగా విభజన చట్టంలో సెక్షన్ 84 ఏం చెప్తా ఉంది? ద ఫంక్షన్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ షల్ ఇంక్లూడ్ ప్లానింగ్ అండ్ అప్రూవల్ ఆఫ్ ప్రపోజల్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ఇఫ్ ఎనీ based on Godavari or Krishna river water after getting the proposal appraised and recommended by the river management boards and by the Central Water Commission wherever required. But Apex Council కు వచ్చే ముందే
సిడబ్ల్యూసి అప్రైజల్ అండ్ రికమెండేషన్ అండ్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ ఈ రెండు లేవు. అపెక్స్ కౌన్సిల్ కు పోయేదానికి ఈ రెండు లేవు. సెక్షన్ 85 ఏం చెప్తా ఉంది? మేకింగ్ అన్ అప్రైజల్ ఆఫ్ ఎనీ ప్రపోజల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ అండ్ గోదావరి ఆర్ కృష్ణా రివర్స్ అండ్ గివింగ్ టెక్నికల్ క్లియరెన్స్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ that such projects do not negatively impact the availability of water as per the awards of the tribunals constituted under the Interstate River Disputes Act 1956. కాబట్టి ఏదైనా ప్రాజెక్టులు వచ్చేసి ముందు ప్రాజెక్టులకు నష్టం కలిగించకుండానే ఉండాలి అని అంత స్పష్టంగా ఉంది. తర్వాత ఐటమ్ 7 11th షెడ్యూల్ లో విభజన చట్టంలో నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ అట్ based on appropriate dependability criteria on Godavari and Krishna rivers can be taken up by the state of Telangana or the state of Andhra Pradesh without obtaining sanction from the Apex Council on river water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective boards before sanctioned by the said Apex Council. Item number 9 ఏం చెప్తుంది? ఇంకా తీవ్రంగా చెప్తుంది. In case of non-implementation of the decision by either of the states, the defaulting state shall bear the responsibility and shall face financial and other penalties imposed by the central government. కాబట్టి మీకు విభజన చట్టం తర్వాత ఇంత క్లారిటీగా ఉంటే పెనాల్టీస్ ఇంపోజ్ చేసే అధికారం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. నువ్వు ఏమీ తీసుకోకుండా ఈయన ఇక్కడ వచ్చేసి ఆయన 2014 చట్టం వచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు వచ్చింది? 2015 జూన్ 10 అంటే విభజన చట్టం తర్వాత. అదే విధంగా రాయలసీమ ఎప్పుడు వచ్చింది? 2020లో చట్టం తర్వాత. మీరు నిజంగా అభిమానం ఉంటే రాయలసీమ మీద కానీ పాలమూరు రంగారెడ్డి మీద ఇవన్నీ తీసుకోండి. మీరు సిడబ్ల్యూజీ క్లియరెన్స్ ఇవన్నీ తీసుకొని చేయండి. ఏమీ తీసుకోకుండా ఇక్కడ 700 కోట్లు అక్కడ 30,000 కోట్లు ఎవడబ్బని సంబంధం చేసేసి. కాబట్టి ఇంత అసలు ఇద్దరు రాష్ట్రాలకు ఆయన ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. పేరు వచ్చేసి రాయలసీమ పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఇస్తారంట. కాబట్టి ఆ వెనకల నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేసి కట్టిండాలా. చిన్నది రావాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలనే. అలాంటిది 35,000 కోట్లు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఎట్లా ఖర్చు పెడతాడు? 700 కోట్లు ఈయన ఖర్చు పెడతారు. కాంట్రాక్టులకు ఇచ్చేది, కమిషన్లు కొట్టేది, ప్రజల మీద వచ్చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడము, ప్రజల మధ్య వచ్చేసి లేనిపోరు సృష్టించడము. ఏమన్నంటే నిధుల నియామకాల కోసం ఏం పోరాటం. మరి సాధించేది ఏది 10 ఏళ్లలో? ఆయన ఏం సాధించాడు? ఈయన పేరు చెప్తా రాయలసీమ ఏదో చేసినట్టుగా. కాబట్టి నువ్వు ఇవన్నీ తెచ్చుకొని నువ్వు చేసి ఉంటే తర్వాత వచ్చేసి అబ్జెక్షన్ పెడితే వాళ్ళు కానీ వీళ్ళు కానీ అర్థం ఉంది. కానీ ఏమీ లేకుండా మీ చేతిలో ఏమీ లేని దానికి మొత్తం వచ్చేసి అక్కడ ఆయన ఇక్కడ ఈయన ఇద్దరు రాష్ట్రాలను వచ్చేసి 2 రాష్ట్రాలను ఫైనాన్షియల్ గా సఫర్ చేశారు. రైట్. ఓకే రైట్. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద ఈ జల వివాదంలో ద్రోహి ఎవరంటే బారాసన్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల ప్రసంగంలో జలద్రోహి బారాసన్ అని చెప్పేసి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటారు? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇవాళ దొంగ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి శైలి ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ డిబేట్ కామెంట్ లో కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపమని చంద్రబాబు నాయుడుకి చెప్పినా అంటే అది పచ్చి అబద్ధం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో అక్కడున్న ప్రతి పార్టీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తా ఉంది. అదే అబద్ధమైనప్పుడు ఇంకా ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధమనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా చిత్తశుద్ధితోని పనిచేసినట్టుగా ఎక్కడా కూడా ఆనవాలు లేవు. ఎందుకంటా ఉన్నామంటే తులసిరెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే అక్కడ మెగా కృష్ణారెడ్డి గారిని బ్రతికించడానికి ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కమిషన్ల కోసం ఆడినరు అంటా ఉన్నారు. తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా జలయజ్ఞంలో వైఎస్ గారి తరపున ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ప్రతి ప్రాజెక్టుల గురించి, ఆనాడు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మరి కమిషన్ల కోసమే కట్టినవా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా అడగాల్సిన అవసరం వస్తుంది. మోర్ ఓవర్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన తర్వాత
కట్టినటువంటి ఈ 2 ప్రాజెక్టులు విభజన చట్టం తర్వాత ఏర్పాటైన కట్టుకున్నవి కావు. ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న పర్మిషన్లతో కట్టినవి. కృష్ణా నది పైన కడుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అక్కడ గోదావరి నది మీద కట్టుకున్నటువంటి తుమ్మిడియేటి వద్ద కట్టాల్సినటువంటి ప్రాజెక్టు కావచ్చు. ఆ తుమ్మిడియేటి నుంచి మనం తర్వాత దాన్ని మేడిగడ్డకు మార్చుకొని కాళేశ్వరంగా కట్టుకున్నాం. సో మా రాష్ట్రంలో కట్టుకున్న ప్రాజెక్టులు మా నీటి హక్కుల కోసం ఖచ్చితంగా కట్టుకోవాల్సింది. విభజన చట్టం తర్వాతనే మేము ఆ ప్రాజెక్టులను ప్రారంభించినాం. ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ పార్టీగా మేము ఏ రోజు కూడా వాటి ఏర్పాటుని సమర్థించలేదు. మరోవర్ మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూనే వచ్చినాం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని ఈ ప్రాజెక్టులు, ఈ బోర్డులు మా రాష్ట్రాలకి ఎందుకు, తెలుగు రాష్ట్రాలకి ఎందుకు? మరోవర్ తెలంగాణ ప్రాంతాన్ని దాదాపుగా 50 సంవత్సరాలు 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే, 17 సంవత్సరాలు టీడీపీ పాలిస్తే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసినటువంటి ఆనవాళ్ళు లేదు. ప్రారంభించడం కానీ దత్తాత్రేయ గారు, అంటే 2020 జనవరి 13న కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించి 13 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి కారణమయ్యారు అంటే ఒప్పుకుంటారా? ఒకటి మేము ఏం చెప్తున్నామంటే, మేము కట్టుకుంటున్నటువంటి పాలమూరు రంగారెడ్డి విషయంలో అఫెక్స్ కౌన్సిల్ లో మీటింగ్ లో పెట్టినప్పుడు చాలా క్లియర్ గా, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గా మా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మాకు రావాల్సిన నీటి వాటా 811 టీఎంసీలు కృష్ణాలో, 968 టీఎంసీలు గోదావరిలో రావాలి. కాబట్టి మేము కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు వాటిపైన ఆధారపడ్డ ప్రాజెక్టులు. మోరోవర్ ఇప్పుడు జూరాల వద్ద కట్టుకోవాలనేటువంటి ప్రపోజల్ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఒకటి ప్రారంభించారు. మరి వై ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద వాటర్ ఫ్రమ్ తుమ్మిల నుంచి ఎందుకు నీళ్లు తీసుకోవాలనుకుంటారు? తుమ్మిల దేనికి అనుసంధానంగా ఉంది? శ్రీశైలానికి అనుసంధానం అయి ఉంది కదా. కృష్ణా నది, తుంగభద్ర నది రెండిటి అనుసంధానమే శ్రీశైలం. కాబట్టి తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి దాదాపుగా 450 టీఎంసీల నుంచి 500 టీఎంసీలు, గోదావరి నది నుంచి వచ్చే, కృష్ణా నది నుంచి వచ్చేటివి తుంగభద్ర నుంచి 2 నదుల అనుసంధానంతో కట్టుకున్న ప్రాజెక్టు. మనం శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోకపోతే శ్రీశైలాన్ని అప్పనంగా ఆంధ్రప్రదేశ్ కు అప్పచెప్పినట్టే అవుతుంది. మనకు శ్రీశైలం డ్యామ్ లో వాటా లేదా అండి? తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావాల్సినటువంటి హక్కు లేదు. ఆ హక్కు కోసమే కదా ఇవాళ మేము కొట్లాడుతా ఉన్నాం. ఆ హక్కు కోసమే కదా ఇవాళ మేము పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలం నుంచి తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మేమేమంటా ఉన్నామంటే, మా నీటి వాటాలో ఏ ఒక్క ట్రిబ్యునల్ అయినా, ఇటు కృష్ణా ట్రిబ్యునల్ కావచ్చు, కృష్ణా ట్రిబ్యునల్ 2 కావచ్చు, అటు గోదావరి నది పైన బచావతి ట్రిబ్యునల్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో జడ్జిమెంట్స్ ఇవ్వకుండా పోవడం వల్లనే ఇవాళ జలశక్తి శాఖ కావచ్చు, సిడబ్ల్యూసీ కావచ్చు, మనం అఫెక్స్ కౌన్సిల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు కడుతున్నటువంటి ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు మావి అయినప్పుడు, మా ప్రాంతంలో, మా బేసిన్ ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పుడు మేము ప్రాజెక్టులు కట్టుకోకూడదా? బేసిన్ ప్రాంత అవసరాలు తీర్చుకోకూడదా? రాయలసీమకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన 5th డే రోజే కేసీఆర్ గారు 5th Second 2020లోనే లేఖ రాశారు చాలా క్లియర్ గా. దత్తాత్రేయ గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. రైట్ ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న ప్రముఖులందరూ కూడా శుభోదయం. చెప్పండి. మొత్తం మీద 2 పార్టీల వారు ఇప్పుడు మొత్తం వాటర్ వారు దిశగా పయనిస్తోంది. ఆ 2 రాష్ట్రాలకు కూడా ఇప్పుడు ఆ సమస్య తాకింది. అంటే 2 రాష్ట్రాలు గొడవ పడుతుంటే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదని మీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? సార్, తెలంగాణ నుంచి కూడా బీజేపీ ప్రతినిధిని ఒకరిని చర్చలో పెట్టున్నారు. నన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి పిలిచారు. అవును. మరి మీ ఉద్దేశం ఏమిటో నాకైతే. ఓకే ఉన్నారు. అందరూ కూడా అది ఆంధ్రప్రదేశ్ గురించి కావచ్చు, తెలంగాణ గురించి కావచ్చు, రెండింటి గురించి కూడా కేంద్రం ఏం చేస్తుంది అనేది ప్రశ్న. నాకు అర్థం ప్రశ్న అర్థమైంది. నేనేమంటున్నా అంటే, ప్యానెల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా చాలా నిపుణులు ఉన్నారు, అనలిస్టులు, అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు. మన తులసిరెడ్డి గారు కూడా చాలా వివరంగా విభజన చట్టాన్ని గురించి, ఉండే సమస్యలు, అనుమతులు, అన్నింటి గురించి ఆలోచించారు. ఈరోజు కేంద్రం కూడా కేంద్ర వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేసి ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరినీ కలపడము, అదేవిధంగా మన ఈ 2 గోదావరి వాటర్ బోర్డు, అదేవిధంగా కృష్ణా వాటర్ బోర్డు రెండింటి నుంచి కూడా వాళ్ళ ప్రతినిధులు కూడా తీసుకుని ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. అందరికి కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ సమస్యలు ఏమన్నా ఉంటే
ఆ కమిటీ పరిష్కరిస్తుంది. ఆ కమిటీలో ఎవరి వాదనలో వాళ్ళు వినిపించుకునే అవకాశం ఉంది. మనం ఆఫ్టర్ ఆల్ మనం మొన్నటి వరకు 2014 వరకు మన తెలుగు రాష్ట్రాలు ఒకటిగానే ఉన్నాయి కదా, ఈ రోజు 2 రాష్ట్రాలు కావచ్చు, ఒకటిగానే ఉన్నాయి. కాబట్టి ఇది అంతర్జాతీయ సమస్య కాదు. వినిపిస్తుందండి? ఇదేమి పరిష్కరించలేని సమస్యలు ఏవి కాదు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించగలిగే సమస్యలు. 2 రాష్ట్రాల నాయకత్వం కూర్చొని పరిష్కరించుకోగలదు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ దీంట్లో ఏపీకి నీటి విషయంలో ఏపీకి పెద్దపీట వేసి తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఎవరికి ఏమి పెద్దపీట వేయరు. ఒకటి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండే రాష్ట్రము. నదుల్లో వచ్చే నీళ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో సముద్రంలో కలుస్తున్నాయి. సుమారు 3,000 టీఎంసీలు కలుస్తున్నది నీరు వచ్చి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండేది సముద్రంలో కలవడం వేస్ట్ కావడం కంటే వాటి మీద ప్రాజెక్టులు నిర్మించవచ్చు, రైతులకి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చేయొచ్చు. దీని విషయంలో తెలంగాణ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఏ ప్రాజెక్టు కట్టిన అనుమతులు తీసుకోవాలి. మనం ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. దాని మీద అన్ని ఎక్కడ కూడా అనుమతులు లేవు. ఇంక్లూడింగ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా అనుమతులు లేవు. అందువల్ల అవి ఆపేయడం జరిగింది. సిడబ్ల్యూసీ అనుమతులు లేవు, ఎన్జిటి అనుమతులు లేవు, మిగతా దానికి సంబంధించిన అనుమతులు ఏమీ లేనందువల్ల ఆ ప్రాజెక్ట్ ఆపేయడం జరిగింది. మనందరం కూడా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు ఇద్దరు కూడా కలుసుకొని దావత్తులు తీసుకొని డిన్నర్లు చేసుకొని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వారు ఆ రోజు కౌగిలించుకున్న తర్వాత వచ్చి రాయలసీమ ఎత్తు పథకాలు ప్రారంభిస్తే తెలంగాణ వెంటనే అభ్యంతరం చెప్పింది. మేము అభ్యంతరం చెప్తున్నామని, దానికి అనుమతులు లేవనే విషయం తెలిసింది. అది ఆగుంది. ఆ విషయం కూడా మనకు తెలుసు. నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ కింద ఉండే రాష్ట్రంగా, చివరుండే రాష్ట్రంగా సముద్రంలో వృధాగా పోయే నీటిని 1000 టీఎంసీల నీటిని ప్రాజెక్టులు అనుమతుల ద్వారా కట్టుకోవాలి. అనుమతులు లేకుండా కట్టాలని నేను చెప్పడం లేదు. అనుమతుల ద్వారా కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంక్షేమం కోసము, రైతుల కోసం ఉపయోగించుకుంటే ఎవరికి ఏమి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇది రాజకీయ కోణము, 2 తెలుగు ప్రజల మధ్య గొడవలు సృష్టించడము ఇంత అవసరం ఉందని నేను అనుకోవడం వల్ల మీరు ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను చెప్పినందువల్ల ఆగారు రాయలసీమ ప్రాజెక్ట్ అనేది. అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉండుండొచ్చు, ఇద్దరికి మంచి సంబంధాలు ఉండుండొచ్చు. కానీ అంత బహిరంగంగా అబద్ధం చెప్పడం ఏదైతే ఉందో, నేను చెప్పినందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు ప్రాజెక్ట్ అని చెప్పడం ఏదైతే ఉందో, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని అందరూ కూడా నిరసిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు 99 నిజాలు చెప్పి ఒక్క అబద్ధం చెప్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది, అది పెద్ద సమస్య అవుతుంది. మిగతా 99 నిజాలను కూడా ఆమోదించడానికి అవకాశం ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే 2 తెలుగు ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాలు మొన్నటి వరకు మనం కలిసి ఉన్నాము, పక్కపక్కన ఉన్నాము. తెలుగు ప్రజల మనము ఒకరి మేలు ఒకరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆయన బాగా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్ వెళ్లి చంద్రశేఖర్ గారితో కూర్చొని మాట్లాడుకొని అక్కడ సచివాలయంలో ఉండే బిల్డింగ్లు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాలు అన్ని ఏమాత్రం ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పి వచ్చేశారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. కాబట్టి ఇవి ఏది కాకుండా ప్రజలు కూర్చొని 2 రాష్ట్రాల నాయకత్వము, ప్రభుత్వం, ముఖ్యమంత్రులు, అధికారులు, రాష్ట్ర సంస్థ కూర్చొని ఏ విధంగా నీటిని వృధా కాకుండా 2 రాష్ట్రాల ప్రజలు ఉపయోగించుకోవచ్చు, రైతాంగానికి ఏ విధంగా మేలు జరగాలని ఆలోచించి సమస్య పరిష్కరించుకోవచ్చు. ఇది యుద్ధ వాతావరణం ఉండవలసిన అవసరం లేదు. మన అందరం కూడా తెలుగు ప్రజలము. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్రము, సెంట్రల్ వాటర్ కమిషన్ జోక్యం చేసుకుంటుందని నేను ఇందాక ప్రస్తావించాను. ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ రోజు అక్కడ మన సుప్రీంకోర్టులో 5వ తేదీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు కూడా విచారణకు వస్తుంది. దాని విషయంలో ఎవరో కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, చివరి రాష్ట్రంగా నీటిని వృధా సముద్రంలో 1000 టీఎంసీలు కలవకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకునే హక్కు ఉందనేది నా వాదన. రైట్ రామరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటస్వామి గారు నమస్కారం. వైఎస్ జగన్ కి పంచపక్ష పరమాణాలు పెట్టి కేసీఆర్ భుజం తట్టి ప్రోత్సహిస్తే నేను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించా.
ఇది దాదాపు 2 గంటల పాటు చేసిన ప్రసంగంలో, మన అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగంలో దీనికి ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఇవి రాజకీయ లబ్ధి పొందే కుట్ర అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల మొత్తం 100 నిజాలు చెప్తే 100 నిజాలు కూడా ఇప్పుడు అబద్ధాలైపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు దీంట్లో? సరే, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా మీకు ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు అంటే మొత్తము కట్ అండ్ ఫేస్ సిస్టమ్ ఉండకూడదు. లో చెప్పిన అన్నిటిని కూడా పక్కన పెట్టేసి కేవలము లాస్ట్ కన్నటువంటి ఏదైతే మాట ఉందో దాన్ని పట్టుకొని దాని మీదనే చర్చ చేయడం అనేటువంటి నేను సమంజసంగా భావిస్తలేను. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలని నేను కూడా సుంకనలేను. బేసికల్ గా తెలంగాణ నీటి వాటా శ్రీనివాసరెడ్డి గారితో నేను ఎక్కివేస్తున్నాను. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, బూతులు తిట్టుకోవడము, తోలు తీయడము, తొండలు ఎక్కించడము, ఇది మానుకొని 12 సంవత్సరాలు అయింది. మేము వచ్చి 2 ఏళ్ళు అయింది. అంతకుముందు 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కర కాలం అయింది. పుష్కర కాలం తర్వాత కూడా తెలంగాణ ప్రజలు దేనికోసం అయితే కొట్లాడినరు, కేవలం కేసీఆర్ గారు కొట్లాడలే, కేవలం వెంకటస్వామి గారు కొట్లాడలే, ఆబాల గోపాలం కొట్లాడింది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా మంది ప్రాణాలు త్యాగాలు జరిగింది. ఇంత చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక రాష్ట్రంలో ఏ నీళ్ల కోసం పోరాటం స్టార్ట్ అయిందో ఆ నీళ్ల వాటా 12 సంవత్సరాలు అయినా కూడా మనము సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడానికి మన అసమర్థత కారణమా లేకపోతే ఇంకేది కారణం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, అసమర్థతనా లేకపోతే ఆశిత పక్షపాతమా అవన్నీ పక్కన పెడితే కిం కర్తవ్యం ఇప్పుడేంటి అసలు? ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో పోతిరెడ్డిపాడు నుంచి మనం నీళ్లు దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు బనకచెర్ల దీని పేరుతోటి ఒక కొత్త ప్రాజెక్టు, దాన్ని ఇప్పుడు ఏదో నల్లమల సాగర్ ప్రాజెక్టు. సో ఇట్లా రకరకాలుగా ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ ప్రతినిధి చెప్పినట్టు కిందికి పోయినటువంటి పైన ఆ దహార్తి తీర్చకుండానే కింద వేయించుకుంటామనంటే అది సమంజసం కాదు. పైన ఉన్నటువంటి మనము తులసిరెడ్డి గారు చాలా అంశాలు చెప్పారు. నేను తులసిరెడ్డి గారికి వినమ్రంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మాకు కేటాయించండి, గతంలో కేటాయించినటువంటి ఆంధ్రప్రదేశ్ వాటాలో తెలంగాణకు సంబంధించినటువంటి 2299 కృష్ణా వాటర్ మీద మేము ఇంకా ఉపయోగించుకోవాలి. ఈ 299 లోపు దానికి కొత్త పర్మిషన్ అవసరం ఉంటుందని నేను అనుకోవట్లే. సో దాని డీటెయిల్స్ కు మనం చర్చ కాదు, కానీ వారు అన్నట్టుగా అనుమతులకు సంబంధించి దీనికి సంబంధించి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిష్క్రియాపరమైన ఇవాళ వేసినటువంటి అపెక్స్ ఇవాళ వేసినటువంటి కమిషన్ తప్ప మిగతా ఇంట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం తమాషానే చూస్తున్నది. ఇద్దరు కొట్టుకోనియండి, వాళ్ళు చావనియండి అని వాళ్ళు ప్రతిసారి ఒక సేఫ్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. నేను ఇవాళ ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, తర్వాత తెలంగాణ ప్రజలకు, మా ప్రభుత్వంతో సహా అందరూ నేను విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఏం జరగాలి, సమస్య పరిష్కారం గురించి మాట్లాడదాం. ఊకే తోవుకుంటే పెంకాసులే బయటకు వెళ్తాయని తెలంగాణలో సామెత ఉన్నాయి. సో పెంకాసులను తీసుకుంటే అవసరం, దాని యొక్క ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం జరగాలి? సరే, మంచిగా చెడికా రాజకీయ ఉద్దేశంతో కేసీఆర్ గారు నేను సహచరులుగా పనిచేసిన వారు కొన్నిట్లలో ఎక్స్పర్ట్. ఒక విషయము బయటికి తీసుకొచ్చి ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటన చేసి దాని చుట్టే మొత్తం రాజకీయం అంతా నడిచేటువంటి పరిస్థితిని కల్పించడంలో వారు దిట్ట. ఇవాళ 2 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఏం చేస్తే మళ్ళా రాష్ట్ర రాజకీయము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏం చేస్తే దీని చుట్టూ తిరుగుతుంది అనేటువంటిది బాగా ఆలోచించి ఆయనే మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి న్యాయం 10 సంవత్సరాలు తన చేతిలో ఉండి చేయనప్పుడు ఇక 12వ సంవత్సరములో
వచ్చి ఆయన చెప్తున్న దాంతో సరే దేనికే నేను అందుకే అన్న మంచికా చెడుకా మొత్తం మీద చర్చ వచ్చింది. రాజకీయ దురుద్దేశం ఉందా లేదా అనేది తర్వాత అంశం పెట్టుకుంటే ఈ చర్చల ద్వారానన్నా అటు పాలకపక్షం కావచ్చు, మేము కావచ్చు, ఇటు ప్రతిపక్షం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, నిపుణులు కావచ్చు, అందరు తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలంగాణ నీటి వాటాకు న్యాయం జరిగేటట్టుగా అటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి అంటారా, బతిలాడతామంటామా, మోడీ గారిని పొగిడితేనే చేస్తాడా, ఎట్లా చేస్తాడో అక్కడ ఒక అంశం. రెండవది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెద్దలు తులసిరెడ్డి గారు మొదటి నుంచి ఉన్నటువంటి నాయకుడుగా, సో ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ప్రాజెక్టులన్నిటికీ సాక్షిగా తులసిరెడ్డి గారు ఉన్నారు. సో ఆ టైంలో ఇందాక తమ్ముడు దత్తాత్రేయ చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రపోజల్స్ లో భాగమే. కాకపోతే దాని పేర్లు మారినాయి, డిజైన్స్ మారినాయి, తర్వాత ఈ రకరకాల చేంజెస్ వచ్చినాయి. కానీ ఒక ప్రపోజల్స్ మాత్రం అప్పటి నుంచి. నేనేమంటున్నానంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ల తర్వాత కూడా మేము తెలంగాణ ప్రజలము ఇంకా మా నీటి కోసమే కొట్లాడేటువంటి దౌర్భాగ్య స్థితి, అది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము వర్తించేటువంటి పరిస్థితి, వీళ్ళ వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటువంటి పరిస్థితికి కారణభూతులు ఎవరనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలా. కాబట్టి ఆ దిశగా సొల్యూషన్ సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక బోర్డులతో ఒక 12 మందితోటి కమిషన్ వేసింది. నేనేమంటున్నా కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ప్రొయాక్టివ్ గా ముందుకు రావాలా, కేంద్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా రావాలా. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటా గురించి విమర్శ, నువ్వు ఇంత చేసినావు నేను ఇంత చేసినావు అనేది కాదు. ఇప్పుడు ఏం జరగాల, ఇప్పుడు మనకు నీటి వాటా ఎంత జరగాలి, ఎంత రావాలా, అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అక్రమ ప్రాజెక్టులు ఎక్కడ ఆగాల, వాళ్ళు కూడా నీళ్లు ఉపయోగించుకోవద్దంటే మాకు కేటాయించిన లేకపోతే మాకు రావాల్సిన వాటా తర్వాత మిగులు జలాలు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అసలు మా వాటాని ఇప్పటి వరకు మేము ఉపయోగించుకున్నప్పుడు ఇంకా మిగులు జలాలు ఎక్కడి, అక్కడ సముద్రంలో పోయేటి ఎక్కడి. ఇది చాలా పెద్ద లోతైనటువంటి చర్చ. దీనికి సంబంధించి పాజిటివ్ యాంగిల్ లో ఆలోచిద్దాం. పాజిటివ్ యాంగిల్ అది అనుమతుల విషయం కావచ్చు, తులసిరెడ్డి గారు లేవనెత్తినట్టుగా అనుమతుల విషయంలో కావచ్చు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా కిందికి వచ్చి వృధా పోయేటువంటి మీరు విషయంలో ప్రాపర్ సొల్యూషన్ గురించి ఆలోచించాలి తప్పితే ప్రతి విమర్శకే రాజకీయంగా అంటే మైలేజ్ దీన్ని ఉపయోగించుకుంటే మమ్మల్ని గాని కేసీఆర్ గారిని కానీ ప్రజలు క్షమించరండి. రైట్ రామరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే రెండు పార్టీలు తెలంగాణలో రెండు పార్టీలు కొట్లాడుకుంటుంటే బీజేపీ సైడ్కే పరిమితమైంది, అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదని. అంటే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు మీరు? ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు వీక్షకులకు శుభోదయం. ఇప్పుడు కొన్ని మిగతా ఛానల్ డిస్కస్ లాగా కొన్ని ముఖ్యాంశాలు వచ్చాయి. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ప్రజలు అనుమానాలు కొన్ని పరిస్థితులు కరెక్ట్ చెప్పారు. మన తులసిరెడ్డి గారు విభజన చట్టం గురించి చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక్కడ ఏంటంటే కల్లూరి శ్రీనివాసరెడ్డి చెప్పిన ఒక అంశానికి నేను సమాధానం చెప్పాలి. మొదలు, బీజేపీ రాజకీయం చేయదు, భారత్ మాతకి జయ అనే పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఏపీలో మా కాంగ్రెస్ ఎట్లాగూ లేదు కాబట్టి నేను తెలంగాణ సెంటిమెంట్ ఏది కొడతా, అలాంటిది బీజేపీ ఎక్కడ ఉన్నా లేకున్నా చేయదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం వేమన గారు చెప్పారు, మనకు తెలిసిందే ఏదంటే అల్పుడిప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను. ఇక నోరు తెరిస్తే అబద్ధాలు బాగా మాట్లాడుతూ మీడియాలో కవరేజ్ ఉంటుంది, ప్రజల్లోకి ఎక్కువ వెళ్తాయి. కానీ సజ్జనుండు పలుకు చల్లగానని చెప్పే విషయాలు ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళాయి, దానికి కవరేజ్ ఎక్కువ రాదు. అందుకే ఇంకోటి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బాధ్యత ఉంది, బాధ్యత నిర్వర్తిస్తుంది. కాబట్టి తెలంగాణ బీజేపీ నాయకులు అదుపు తప్పి కానీ రెచ్చగొట్టి వీళ్ళలాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లాగా మాట్లాడకూడదు, మాట్లాడలేదు. అది మెయిన్, అది కూడా ఇంకో ముఖ్య కారణం. ఇది ఈ అంశం. తర్వాత నీళ్ళ విషయానికి వస్తే, గోదావరిలో మిగులు జలాలు చాలా ఉన్నాయి, కృష్ణా నీళ్లు తక్కువ నది. ప్రాజెక్టులు మెయిన్ ప్రాజెక్టులు ఉన్నాయి కృష్ణా నది మీద, హై స్టోరేజ్ ఉన్న ప్రాజెక్టులు. ఎందుకంటే కొండలు మధ్యన వచ్చి ఈ కొండల మధ్యన పెద్ద ప్రాజెక్ట్ కట్టుకునే అవకాశం శ్రీశైలం కానీ నగర్సారి కానీ ఉంది. అది గోదావరి మీద అవకాశం లేదు. ఒక మంచి అవకాశం వచ్చుంటే, ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టుంటే తెలంగాణకి ఎంత మేలో ఏపీకి కూడా అంత మేలు. పోలవరంకు అది ఏంటంటే నాగార్జున శ్రీశైలం ఎట్లను పోలవరంకు ఇచ్చంపల్లి అట్లా అవుతుండే. దానికి 1975లో 112 మీటర్ల ఎత్తు అద్భుతంగా 350 TMC మాట్లాడితే, తర్వాత ఈ
ఇరు రాష్ట్రాలు రాజకీయం కొంచెం సమైక్య రాష్ట్రంలో దాన్ని ముంచేశారు. మంచి అద్భుతమైన ఒప్పందం దాదాపుంది. ఎందుకంటే ఉమ్మడి మధ్యప్రదేశ్ తోటి, మహారాష్ట్ర తోటి, సమైక్య ఏపీ తోటి జరిగింది. కానీ తర్వాత చెన్నారెడ్డిని దించడం, దాన్ని పండబెట్టడం జరిగి అది ఇటు తెలంగాణకు అటు ఆంధ్రకు అన్యాయం జరిగి సముద్రంలో ప్రతి సంవత్సరం 2000కు మించిన టీఎంసీ నీళ్లు పోతున్నాయి. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్టులు అనుమతి తీసుకోవడం కట్టాలనేది కరెక్టే, కానీ అది జరగట్లేదు. ఎన్నో ప్రాజెక్టులు, ఇది ఒక్కటే కాదు, ఇవే కాదు, ఏది పాలమూరు కాదు, ఇది కాదు, అనుమతులు తీసుకోవాలి. కానీ మధ్యన కోర్టుల కేసులు వేసి ఒక చిన్న ఈ విన్నపం అంతే. చెప్పండి. నర్మదా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రిగా మన మోడీ గారు ఉన్నప్పుడు నర్మదా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దాని అనుమతులు అన్ని వచ్చిన తర్వాతనే కట్టిండ్రా, ఒకసారి దాన్ని పరిశీలన చేయండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, అనుమతులు వచ్చినాకనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని సాధ్యం కాదని చెప్తున్నాను నేను. ఎందుకంటే దాంట్లో ఎన్నో లిటిగేషన్స్ వస్తాయి, కొన్ని అనుమతులు ముందు వస్తాయి, కొన్ని అనుమతులు చాలా ఆలస్యంగా వస్తాయి. అయితే కట్టడం కరెక్ట్ కాదు, కానీ నడుస్తున్న పరిస్థితి అది. దాదాపు 90% ప్రాజెక్టులు ఆ విధంగానే నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మోరల్ గా రైటా కాంగా నీళ్లు ఎవరు ఎక్కువ వాడుకుంటారు. ఇంకోటి, ఇప్పుడు ఏపీ వాడుకునేది ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు తెలంగాణ నీ కెపాసిటీకి వాడుకునే నీ ఆ గ్రౌండ్ నువ్వు గుందాసలు ఫస్ట్ అది తప్పే. కానీ నీకు 299 టీఎంసీలు కృష్ణాలో 811 అన్యాయమే, డౌటే లేదు. దాని గురించి కొట్లాడాల్సిందే. అది దానికి ఫస్ట్ మూలకాన్ని ఇప్పుడు వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, నాయకులు వారు. ముఖ్య పాయింట్ ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం అని. మరి నీళ్ళు అన్యాయం చేసింది ఎవరు? సమైక్య రాష్ట్రం. సమైక్య రాష్ట్రాన్ని పాలించేది ఎవరు ఎక్కువ కాలం? కాంగ్రెస్. అందువల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే ఫస్ట్ దోషి తెలంగాణకు కాంగ్రెస్. నీళ్లు నిధులు నియామకాలే మెయిన్ డిమాండ్. తెలంగాణ ఉద్యమానికి గ్రౌండ్ అదే. ఆ గ్రౌండ్ రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, ఒక అంశం. రెండో అంశం ఏంటంటే శ్రీశైలం డ్యామ్ కట్టింది, ప్రాజెక్ట్ కట్టింది, జలవిద్యుత్ చేస్తూ నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం. అది మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. మొదలు దాన్ని ప్రపోజ్ చేసి కట్టినప్పుడు తర్వాత తెలుగుగంగ పేరు మీద మద్రాసు 15 టీఎంసీలని మొదలై దాన్ని పోతిరెడ్డిపాడు పెంచడం, దానికి అనుమతులు వచ్చినాయి. ఆ పోతిరెడ్డిపాడుకు దాని పేరేమో మిగులు జలాల వినియోగం చేసింది. నికర జలాల దుర్మార్గ దోపిడి, నికర జలాల దుర్మార్గ దోపిడి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జల ఉత్పత్తిని 834 అడుగులని ఉండడాన్ని 856 తీసుకుపోయిండు. మిగులు జలాలే అన్నప్పుడు నువ్వు ఎందుకు జల ఉత్పత్తి ఆపినావు? తప్పు కదా. నువ్వు ప్రాంతీయ సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతం కోసం ఇంకో ప్రాంతానికి అన్యాయం చేయడం, ప్రాంతీయ చట్టాన్ని రెచ్చగొట్టి ఈ కారణాల వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలపడి ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి నీళ్లు ఏంటంటే ఇంకోటి, తెలంగాణ వాడుకోలేదు కాబట్టి ఆంధ్ర వాడుకోకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. తెలంగాణ వాడుకునే కెపాసిటీని కృష్ణానదిలో పెంచుకోవాలి. అది జరగట్లేదు. ఎస్ఎల్బిసి స్టార్ట్ చేసి దాంట్లో కొంచెం పెద్దలు తులసిరెడ్డి గారు గమనించాలి. పర్మిషన్లే ఇస్తలేరు అయితే మరి ఎట్లా వాడుకుంటే తెలంగాణ? ప్లీజ్ కేంద్ర ప్లీజ్ ఎస్ఎల్బిసి టనల్ ఇన్లెట్ పాయింట్ ఈజ్ రాంగ్. 33 కిలోమీటర్లు, ఏది అక్కమహాదేవి గుహల దగ్గర పెట్టుకుంటే 33 కిలోమీటర్ల లెంత్ అయిపోయేది. దాన్ని 11 కిలోమీటర్లు పెంచి ఏది సినిపెంట్ తీసుకుపోయి దాని లెంత్ పెంచి ఇటు కమిషన్ ఎక్కువ రావాలి, ప్రాజెక్ట్ కాకుండా మంచిది అన్నట్టు దాన్ని చేసారు. ఇప్పటికీ 2006లో ప్రారంభమైంది. ఇప్పటికీ ఒక చిన్న టనల్ 4000 క్యూసెక్ల టనల్ కాలేదు. ఈక్వల్ తోటి 10 ఏళ్ళలో ఏమి చేయలేదు బీఆర్ఎస్ ఎస్ఎల్బి. అది రెండు వాస్తవానికి కాళేశ్వరం కట్టి రామరెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. పెట్టి కాంగ్రెస్ బ్యారేజ్ మీరేం చేసిరో చెప్పండి. రామరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రా, లేకపోతే కేంద్ర మంత్రుల దగ్గర జలశక్తి శాఖ మంత్రి దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రా, రెండు రాష్ట్రాల ప్రతినిధులను కూర్చోబెట్టే ప్రయత్నం చేసిండ్రా? రెస్పాన్సిబిలిటీ దత్తాత్రేయ గారు, రామరెడ్డి గారు రాష్ట్ర ప్రతినిధి చైర్మన్లు ఉన్నారు. రైట్ టైం విధించింది.
మేనేజ్మెంట్ పేరు మీద ఓకే రామరెడ్డి గారు ఒక్క నిమిషం, దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రైట్. రామరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. మోడరేటర్ గారు ట్రై టు అండర్స్టాండ్. నేను ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రామరెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏం లేదు, 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలంటారు. కర్ణాటక వినండి సార్, వినండి. నేనేమన్నా అరే ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? వయసులో మేము ఆవేశపడాలా? రామరెడ్డి గారు మీరు సమాధానం చెప్తే నేను విన్నాము. మీరు వినండి. నేను చెప్తున్నదానికి మీరు వినండి. నేనేమంటున్నా 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి కర్ణాటక రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ గారు అదే ప్రయత్నం చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు బీయింగ్ చీఫ్ మినిస్టర్ గా తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడిండు. 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాట్లాడితే మీరు గట్టెట్లా మాట్లాడుకుంటారా అంటారు. రోజా గారింటికి వెళ్ళి భోజనం చేసి అక్కడున్న విషయాలు మాట్లాడితే మీరు గట్టెట్లా తింటారు, రోజా గారింటి రొయ్యల పులుసు ఎట్లా తింటారు అంటారు. నాకు అర్థం కాదు. బీయింగ్ చీఫ్ మినిస్టర్ గా ఎవరికైనా ఇంకొక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలు ఉంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు మాట్లాడుతున్నప్పుడు సోదర భావం కావాలి, మేము మాట్లాడుతున్నప్పుడు సోదర భావం ఉండకూడదు అంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతున్నా సమాధానం చెప్పండి. నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఇప్పుడు ప్రత్యేకమైన స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుత్తాధిపత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆధిపత్య భావజాలను, సమైక్యాంధ్ర భావజాలాన్ని వ్యక్తపరచడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మాకంటూ ప్రత్యేకమైనటువంటి రైట్స్ ఉన్నాయి. ప్రతి నేనండి అంటుంటే ఇట్లా మాట్లాడితే బాగుండదు. దత్తాత్రేయ మీతో మాట్లాడుతాను. రామరెడ్డి దయచేసి మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం రామరెడ్డి గారు దయచేసి ఆగండి. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం రామరెడ్డి గారు నేనేమంటున్నా తులసిరెడ్డి గారైనా, శ్రీనివాస్ రెడ్డి గారైనా, కర్ణాటక రెడ్డి అయినా, రామరెడ్డి అయినా సరే మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడాలని చెప్తారు. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కూడా ఒక రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రయోజనాలను మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వన్ సైడ్ వేగా మాట్లాడకూడదు. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడే నైతిక ధైర్యం, హక్కు మాకు కల్పించింది మా రాష్ట్రం. మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మాట్లాడుతున్నాం. ఒకటి నెంబర్ 1 ఇవాళ కేంద్ర వినండి సార్, ఒక విషయం చెప్పాలి కదా. నేను పిల్లిలాగా కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు టీఎంసీలు ఎన్ని ఉన్నాయో, కృష్ణా నది మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, గోదావరి నది మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, ఏ ప్రాజెక్టులు రామరెడ్డి గారు, దత్తాత్రేయ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. దత్తాత్రేయ గారు జరిగిన కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లడమో, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడడమో, దత్తాత్రేయ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, నిజానికి 2 రాష్ట్రాలలో అసలు జల వివాదం కొత్త ఏం కాదు, అంటే గతంలో నుంచి కూడా ఉంది. దీన్ని ఏపీ ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది. తెలంగాణకు వచ్చేసరికి రాజకీయ వివాదం మొదలవుతుంది అనేది ఇక్కడ చాలా ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు చాలా మాట్లాడుతుండు. అదేదో ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లతో సహా చెప్తుండు. ఆయనకు అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ అనేది తెలంగాణ అస్తిత్వం ఉన్న పార్టీ అని ప్రజలు నమ్మిండ్రు. కానీ అస్తిత్వాన్ని నిలబెట్టిన పనులు 10 సంవత్సరాలలో జరగలేదనేది కూడా మిత్రుడు గమనించాలి. జరిగిందంతా ఒకటి. చెప్పండి ఏ విషయంలో జరగలేదు చెప్పండి. నీటి విషయంలో జరగలేదా? చెప్పండి ఆగండి సార్ కొద్దిగా. ఇప్పుడు పోతిరెడ్డి పార్టీ నుంచి తులసిరెడ్డి గారు, మిగతా వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎవరున్నా తెలిసి ఉండాలి, మీకు కూడా తెలిసి ఉండాలి మిత్రుడికి, బీఆర్ఎస్ మిత్రుడికి. పోతిరెడ్డి పార్టీ నుంచి 15 టీఎంసీల అలాట్మెంట్ మాత్రమే ఉంది, మనకందరికి తెలుసు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచిన మాట మనకు తెలుసు. రెండోది. మూడోది, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది 80,000 పైన లక్షల క్యూసెక్లకు ఎట్లా పోయింది? అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందండి? తెలంగాణ గురించి ఇంత మాట్లాడుతున్నావు, ఎక్కడ పోయింది సోయిది? ఈ పార్టీది, కేసీఆర్. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ స్టేట్ చేస్తే రైట్ బీఆర్ఎస్ లేదు. ఇవాళ
అన్ని రకాల ద్రోహాలు చేసింది ఈ పార్టీ. ఎవరికి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్, గారు? బీజేపీ వాళ్ళే. దత్తాత్రేయ గారు ప్లీజ్ ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ ఇవ్వండి. మీరు శ్రీనివాస్ రెడ్డి మీరు కంక్లూడ్ ఇవ్వండి. కాంగ్రెస్ బీజేపీ అనేది ఢిల్లీ పార్టీ. నేను కూడా ఒప్పుకుంటా, నీకంటే మొదలు నేను చెప్తా. కానీ నీ పార్టీ తెలంగాణ స్టేట్ చేసే రైట్ కోల్పోయింది. ఏం చేసిందండి? శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ మీరు కంక్లూడ్ ఇవ్వరా? కంక్లూడ్ ఓన్లీ కంక్లూడ్ ఇవ్వండి. ఫ్యామిలీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అది ప్లీజ్ ఆర్గ్యుమెంట్ అది ఓన్లీ కంక్లూడ్ ఇవ్వండి. సార్ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు సార్, చిన్నపిల్లలు ఎవరు లేరు. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం ఆ రాష్ట్రం రాలేదు, రాష్ట్రం వచ్చింది. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం ఓకే ఓకే దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం మనకు సమయం చాలా తక్కువ. దత్తాత్రేయ గారు అందరికీ అవకాశం ఇద్దాం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. నేను చెప్పేది ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఒక పాలమూరు సాధారణ పౌరుడు మన గ్రీన్ ట్రిబ్యునల్ పిటిషన్ వేస్తే అది ఆగింది తెలుసా? రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నాడు, కేసీఆర్ క్లెయిమ్ చేసుకుంటుండు. ఈ క్లెయిమ్లు పనికిరావండి. తెలంగాణకు ఎవరు సహాయం చేసిన పార్టీ కానీ ఇంతవరకు రాలేదు. వస్తుందని ఆశిస్తున్నాం కానీ అది వస్తున్న పరిస్థితి లేదు. ఎన్జీటీ తీర్మానం ఇచ్చింది ఒక పాలమూరు సాధారణ పౌరుడు చేసిన పిటిషన్ తోటి ఎన్జీటీ ద్వారా అది ఆపబడ్డది. ఎవడి ఇలా పురాయింపు లేకపోతే నేను చెప్తే ఆగిందనో చెప్పుకుని క్లెయిమ్ చేసుకునే రైట్ కేసీఆర్ గానీ లేదంటే రేవంత్ రెడ్డి గానీ ఎవరికి లేదండి. తెలంగాణ రాజకీయాలతో నాశనం చేస్తుంది వీళ్ళు. దాని గురించి మాట్లాడారు. నేనే అన్నట్టు తెలంగాణ మేము బ్రదర్, నేను తెలంగాణ, మేము తెలంగాణ, అందరం మేమెంత తెలంగాణ. ఓకే ఓకే రైట్ రైట్ ఆర్గ్యుమెంట్ దయచేసి ఆర్గ్యుమెంట్ రైట్ రైట్ తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు ఓకే ఓకే ప్లీజ్ నేను అందరి దగ్గరికి వస్తాను ఆంజనేయ రెడ్డి నేను మీ దగ్గరికి కూడా వస్తాను. రైట్ రైట్ ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు దత్తాత్రేయ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు మీరు మాట్లాడండి. తులసిరెడ్డి గారు ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ తులసిరెడ్డి గారు. అదే పార్టీ రకరకాలుగా చెప్పాలంటే మీరు సెక్రటరియట్ 87% ఉద్యోగులు ఆంధ్ర వాళ్ళు ఉన్నారని చెప్పింది కేసీఆర్. ఓకే ఓకే తులసిరెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్ కంక్లూడ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణ సెక్రటరియట్ లో ఎంతమంది తెలంగాణ ఉద్యోగులు చెప్పండి బ్రదర్. తెలంగాణ ఓకే 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 శ్రీనివాస్ రెడ్డి రైట్ 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 తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు ఓకే 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 శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి ఓకే 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 తులసిరెడ్డి గారు ఓకే ఓకే ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే ఓకే తులసిరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఓకే 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 శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ రైట్ తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది 2020 మే 5న జగన్ ప్రభుత్వం. దాని మీద వారు చెప్పినట్లు గవినోల్ల శ్రీనివాస్ అనే మహబూబ్నగర్ జిల్లా చెందినటువంటి వ్యక్తి అతను వచ్చేసి ట్రిబ్యునల్ కు పోయాడు. దీన్ని 2020 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మీరు అనుమతులు లేకుండా చేపట్టదని చెప్పేసి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. 2020 అక్టోబర్ 29న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి మీరు స్టాప్ చేయమని స్టే ఇచ్చింది. ఇది యాక్చువల్ గా కాబట్టి అనుమతి ఇచ్చింది జగన్ ప్రభుత్వంలోనే, స్టాప్ అయింది జగన్ ప్రభుత్వంలోనే. ఇక్కడ ఇప్పుడు జరిగింది ఏమంటుంటే స్టే మాత్రమే ఉంది. ఇప్పుడు స్టే వల్ల ఆగింది. బహుశా నేను రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని బహుశా అడిగిండొచ్చు, మీరు స్టే కోసం వెకేషన్ కోసం ప్రయత్నం చేయకండి అని చెప్పేసి అడిగిండొచ్చు. అది తెలియదు మా బుక్. అంతే తప్ప నుంచి ఇప్పుడు అదే స్టే మీద ఉంది ప్రాజెక్ట్ అయితే స్టే మీద ఉంది తప్ప ప్రాజెక్ట్ అయితే కొల్లగొట్టేది కాదు కదా. కాదండి ఆగండి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. తులసిరెడ్డి గారు మాట్లాడండి మంచిగా చెప్తుంటారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇష్యూ సంబంధించి అది స్టే మీద ఉంది కాబట్టి స్టే మీద ఉండేది ఇప్పుడు 2020 అక్టోబర్ లో అది
గవినోల శ్రీనివాసు, ఈ లోపల టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చేసి లెటర్స్ రాసింది. కానీ స్టే మీద ఉంది కాబట్టి బహుశా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మీరు స్టే వెకేషన్ కోసం ప్రయత్నం చేద్దామని అడిగినారేమో తెలియదు. అది ఆ విషయము చెప్పబోయి బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్పారేమో, అది ఒక అంశం. రెండవది, నేను ముందే చెప్పినట్లు మేము చట్టాన్ని ఆమోదించమంటే చట్ట ప్రకారమే రాష్ట్ర విభజన జరిగింది. ఇంకా చట్టాన్ని ఆమోదించుకుంటే విభజనే లేదు, రాష్ట్ర విభజనే లేదు నా ప్రకారం అయితే. కాబట్టి మేము విభజన చట్టం యాక్సెప్ట్ చేయము, బోర్డుని యాక్సెప్ట్ చేయడం అంటే ఇంకా చట్టం లేకుంటే రాష్ట్ర విభజనే జరగలే ఆ ప్రకారంగా. కాబట్టి అది కరెక్ట్ కాదు. మూడవది, కాంగ్రెస్ ప్రభుత్వము అటు తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని నిక్కర జలాల ఆధారంగా చేసిన ప్రాజెక్టులన్నీ పర్మిషన్ తీసుకొనే చేశాము. అది కృష్ణా డెల్టా గాని, సాగర్ కుడి కాలువ గాని, సాగర్ ఎడమ కాలువ గాని, కేసీ కెనాల్ గాని, ఎల్ఎల్సి గాని, హెచ్ఎల్సి గాని, ఎస్ఆర్బిసి గాని, తెలంగాణలో సాగర్ ఎడమ కాలువ గాని, జూరాల గాని, కోయిల్ సాగర్ గాని, ఆర్డిఎస్ గాని, భీమా గాని, ఇవన్నీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగింది. అన్ని నికజ ఆధారంగా అన్ని పర్మిషన్ తీసుకునే చేయడం జరిగింది. మధ్యలో తెచ్చుకోవడం జరిగింది, స్టార్ట్ చేసినప్పుడు లేకపోవచ్చు కానీ అన్ని చేశారు. మిగులు జిల్లాల ఆధారంగా తెలంగాణకు శాంక్షన్ చేయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ కు. తెలంగాణలో కల్వకుర్తి గాని, ఎస్ఎల్బిసి గాని, నెట్టెంపాడు గాని, ఇవి మిగులు జిల్లాల ఆధారంగా. అదేవిధంగా రాయలసీమలో తెలుగు గంగ, గాలేరు నగరి, వెలుగొండ, హంద్రేనిగా ఇవి వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ లో ఇవి. కాబట్టి ఇక్కడ మొత్తం సాగునీటి ప్రాజెక్టులు నికర జలాలు గాని మిగులు జలాలు గాని చేసిందే కాంగ్రెస్. మరి నిధులు నియామకరణ ఏం చేశారు 10 ఏళ్లలో? నిజంగా దాంట్లో న్యాయం ఉంటే ఏం చేశారు? ఏం చేయలేదు. ఏం చేశారు అంటున్నారు కదా, రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ప్రాజెక్టులు కట్టుకోకూడదా? ఒక నిమిషం అయిపోయి చేస్తాం. ఇది నీళ్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, ఇది ట్రిబ్యునల్ కేటాయించింది. ట్రిబ్యునల్ న్యాయస్థానంతో సమానము. కాబట్టి ట్రిబ్యునల్ అప్పుడు ఒక అనుకున్నా కానీ అప్పుడు వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు మరి కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి ట్రిబ్యునల్ తీర్చినప్పుడు. కాబట్టి అది ఒక రూల్స్ ప్రకారం ఇచ్చారు తప్పునిచ్చేసి ఆ ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కువ పోయిండాలా పరివాహక ప్రాంతం అయితే మనకు చాలా తక్కువ రావాలి. మరి తులసిరెడ్డి గారు మనకు సమయం మించిపోయింది. ఒక నిమిషం అండి. తులసిరెడ్డి గారు చాలా తెలివిగా మన రేవంత్ రెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఈ విధంగా చెప్పారు అరే ఉండవా రామరెడ్డి, నువ్వు ఎందుకు ఆంజనేయ రెడ్డి గారు ఎగ్జైట్మెంట్ ఏంది? ఎగ్జైట్మెంట్ ఏంది? ప్రతి ఒక్కరు ప్రతినిధి గారు చెప్తున్నప్పుడు వినాలి కదా. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు బాగా మాట్లాడుతున్నారు. మీరు బీజేపీ ప్రతినిధి లేకపోతే అన్ని పార్టీల నుంచి మీరు వకాలతా పుచ్చుకుంటున్నారా? ఆంజనేయ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీతో మాట్లాడుతుంది మీరు మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ మీతో మాట్లాడతాను. చేయడానికి ఏమి మళ్ళా ఒకవైపు ఏమి కేంద్రం జోక్యం చేసుకోవాలి కదా, న్యాయం చేయాలి కదా అంటారు. ఇంకొకటి ఈ యొక్క కృష్ణా వాటర్ బోర్డు ఏర్పాటు చేసిన, గోదావరి వాటర్ బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం ఎవరు ఏర్పాటు చేయడానికి అంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకా కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనమా, వాళ్ళ దౌర్జన్యాల? ఎన్ని రోజులు ఇంకా మోసం చేస్తారు మీరు ఆ తెలంగాణ ప్రజల్ని? ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎక్కడ రెండు రాష్ట్రాల మధ్య దయచేసి కాంట్రవర్సీ వెంకటస్వామి గారు అరే 11 సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి, మనం చూసాము. ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకా 2014 నుంచి? అదేనా ఆంధ్ర వాళ్ళ దౌర్జన్యాలు, ఆంధ్ర వాళ్ళ పెత్తందారితనము? ఇంకెంతమందిని మోసం చేస్తారు? ఎన్ని రోజులు? దత్తాత్రేయ గారు ప్లీజ్ మీరు ఒక నిమిషం కంక్లూడ్ ఇవ్వండి. దత్తాత్రేయ గారు సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద ఇంకా కూడా ఆంధ్ర పెత్తనం కొనసాగుతుంది అనడానికి చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే మా దురదృష్టం. ఒకటి. రెండోది మేమేమంటా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారు, నేనేమంటున్నా ఇప్పటికైనా చిత్తశుద్ధితోని ఈ 2 ప్రాజెక్టులు మేము 7 పర్మిషన్లు తీసుకొచ్చాం సార్ పోతిరెడ్డిపాడుకు. ఒక్క డిపిఆర్ కూడా మా కాలంలో రిటర్న్ రాలేదు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల్లో ఆయన ఎప్పుడైతే బనకచెర్ల ప్రాజెక్టు ప్రారంభించాడో ఆ రోజు 45 టీఎంసీలే సరిపోతుందని చెప్పి ఒప్పుకోవడము అంటే తెలంగాణ నీటి వాటాను తాకట్టు పెట్టినట్టా కాదా? తెలంగాణకు ప్రాజెక్టులు కట్టుకోవడమే పాపం అన్నట్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడితే మీరు పర్మిషన్లు ఇవ్వాలన్నా మాకు? మేము ప్రాజెక్టులు కట్టుకోవాలంటే మీ పర్మిషన్స్ తీసుకొని కట్టుకోవాలా? మాకు వాటా ఉండదా? కృష్ణానది జలాల్లో మాకు వాటా రాదా?
ట్రిబ్యునల్స్ ప్రకారం మాకు వాటా రాదా? అట్లీస్ట్ మేము తాత్కాలికంగా ఒప్పందం చేసుకుని వచ్చినాము 66-34 దాని ప్రకారమైన 299 కట్టుకోవాలి కదా. Existing project లకు వెంకటస్వామి గారు కావాలి. వెంకటస్వామి గారు మీరు ఒక 30 సెకండ్ల కంక్లూడ్ ఇవ్వరా? వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. వెంకటస్వామి గారు పోలవరాన్ని ఎన్జిటి అనుమతులు ఉన్నాయి, సిడబ్ల్యూస్ అనుమతులు ఉన్నాయి. ఓకే. ఇంకా ఎందుకు పోలవరం మీద ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక 30 సెకండ్ల మీరు కంక్లూడ్ ఇవ్వరా? పోలవరం మీద ఎవరు ఓకే, వెంకటస్వామి గారు, please conclude. కట్టుకోండి. నల్లమల సాగర్ ని పోలవరము నల్లమల పనకి చల్ల మీకు అభ్యంతరం ఏంటి నాకు అర్థం కావడం ఓకే 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 ఒక్క నిమిషం ప్లీజ్ ఆర్గ్యుమెంట్ దయచేసి ఆర్గ్యుమెంట్ రైట్. వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. వెంకటస్వామి గారు మిగులు జలాలు లేకపోతే సముద్ర జలాలు ఓకే సముద్రంలో దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. వెంకటస్వామి గారు ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను సార్, ఇప్పుడు మనకు రావాల్సిన వాటాకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులా లేకపోతే సపోర్టా లేకపోతే న్యాయంగా రావాల్సిన వాటా విషయంలో ట్రిబ్యునల్స్ యొక్క ఫైనల్ జడ్జిమెంటా, ఈ చర్చల ద్వారానే మనం దేనైనా పరిష్కరించుకోగలుగుతాము. ఆ దిశగా నేను అడుగుడు పడాలని కోరుకుంటున్నా. ఆరోపణలు ప్రత్యారోపణలతోటి కాలం గడుపుకుంటే మళ్ళీ ఇంకొక 12 సంవత్సరాలు పోతుంది. సో ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలలో మనకు నేనేమంటున్నానంటే పదే మనల్ని మనము ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. తెలంగాణ వచ్చి రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాలు అయినా కూడా మన నీటి వాటాను మనం సాధించుకోవడంలో ఎక్కడ విఫలమైనం అనేది ఒక అంశము, ఎవరు అడ్డుపడుతున్నారు అనేటువంటి రెండో అంశం. అడ్డుపడే విషయంలో ఎక్కడన్నా ఏ చిన్న ప్రాజెక్ట్ ఏది చేసినా, అది టీఆర్ఎస్ పెట్టినా లేకపోతే కాంగ్రెస్ పెట్టినా, అడ్డుపడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉన్నాయా ఇప్పటిదాకా? అంతకు ముందైతేనేమో ఉమ్మడిలోనే కాబట్టి మాకు వాయిసే లేదు, తెలంగాణ ప్రాంత ప్రజలకు వాయిసే లేదు. ఇక్కడ ఉన్న లీడర్లకు పెద్ద అంత పిగ్ బ్యాగ్ లీడర్సే కాబట్టి ఎవరు మాట్లాడలేకపోయినా అనుకుందాం ఉమ్మడిలో. కానీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత పదే ఎందుకు మా ప్రయోజనాలకు అంటే మాకు వచ్చే వాటాలో ప్రయోజనాలకు కూడా అడ్డుపడ్డటువంటి సందర్భాలను కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ నేను డీటెయిల్స్ పోదలుచుకోలేదు. అది టిఆర్ఎస్ టైంలో కావచ్చు లేకపోతే ఇప్పుడు నేనేమంటానంటే, ఇందాక బీజేపీ ప్రతినిధి గారు నల్లమల సాగరు బనకచెర్ల, నేనేమంటున్నానంటే నికర జలాలకు సంబంధించినటువంటి వాటా మేము ఇప్పుడు ఉపయోగించుకోలేదు. నికర జలాలే తేలలేదు గోదావరిలో. నువ్వు మిగులు జలాల పేరుతో బనకచెర్ల కడతానా, ఇంకో నల్లమల సాగర్ కడితే ఇంకెన్నాళ్ళు ఈ జల దోపిడీ చెప్పండి, ఎన్నాళ్ళు ఈ దోపిడీ? దీని మీద ఒక సమగ్రమైనటువంటి, ఇప్పుడు తులసి రెడ్డి గారు 2 రాష్ట్రాలకు సంబంధించిన మేమందరం 2 రాష్ట్రాలకు కలిసి ఉన్నాం కదా. మీరు బీజేపీ మిత్రులు వారు చెప్పే పెద్దలు చెప్పే 2 రాష్ట్రాలు ఇప్పటిదాకా కలిసి ఉన్నాయి. మరి విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు అనుకుంటా తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కావచ్చు, నాయకత్వం కావచ్చు వివక్ష చూపెడుతుంది? అది బీజేపీ కావచ్చు లేకపోతే మిగతా పార్టీలు కావచ్చు, ఎందుకు వివక్ష చూపెడుతున్నాయి? సో ఆ వివక్షను వదిలిపెట్టండి దయచేసి. ఇప్పుడు ఎవరికి అన్యాయం జరగొద్దు. నీటిలో లభ్యత తేలుతున్నది, దాంట్లో వాటా పంచుకోవడానికి ఇన్ని అడ్డంకాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎందుకు వివక్ష, ఏ విధంగా థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, తులసి రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, రామరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.